ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు. కింద గంగానదిలో వేలాది మంది స్నానం చేస్తూ కనిపించారు. అది చూసి పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. నాథా, గంగలో స్నానం చేస్తే నిజంగానే పాపాలు పోతాయా? శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నేను చెప్పినట్టు చేస్తే నీకు సమాధానం తెలుస్తుంది అన్నాడు. పార్వతి ఒక వృద్ధురాలి రూపం ధరించి, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ గంగ ఒడ్డున కేకలు వేసింది. ఆమె ఇలా చెప్పింది: పాపాత్ములు ఆయనను తాకితే వెంటనే చనిపోతారు. పాపరహితులు మాత్రమే రక్షించండి. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కాని ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా గంగలో దూకాడు. అతను వృద్ధుణ్ణి తన వీపు మీద మోసుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. నీవు పాపరహితుడివా అని అడిగితే అతనిలా అన్నాడు: అమ్మా, నేను ఇప్పుడే గంగాస్నానం చేసి పునీతుణ్ణయ్యాను, అందుకే భయపడలేదు అన్నాడు. అప్పుడే శివపార్వతులు తమ అసలైన రూపంలో దర్శనమిచ్చారు. విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా పాపాలను కడిగేస్తుంది. సందేహంతో చేసిన పనికి ఫలితం ఉండదు.